స్వామియే శరణమయ్యప్ప. శబరిమల పార్ట్ 2కి స్వాగతం. పంబా నదిలో స్నానాన్ని ముగించుకొని వెంటనే ఇంకా చిన్నపాదం ప్రయాణం అనేది అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రారంభించాము. అక్కడే టెంకాయలు కొడుతున్నారు. కన్నెమూల మహాగణపతిని దర్శించుకునేసి ఇంకా వెళ్తున్నాం అనమాట. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా సరే లగేజ్ తెచ్చుకుంటే ఎలాగా అనే క్వశ్చన్ ఏమొద్దు. ఇక్కడ లగేజ్ పెట్టడానికి మనకు కౌంటర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన నీడ్స్ మాత్రం ఇరుముడితో పాటు తీసుకునేసి పంబాలో మనం ఎంత లగేజ్ తెచ్చినా కూడా మనకి ఏవైతే అవసరం లేదో అవన్నీ అక్కడ టోకన్ ఇచ్చారు. వాళ్ళ టోకన్ తీసుకునేసి ఎక్స్ట్రా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఓన్లీ మన ఇరుముడి, మనం ఇంపార్టెంట్వి, ఎమర్జెన్సీవి, వాల్యుబుల్ అసెట్స్ మాత్రం మనతో పాటు తీసుకొని కొండపైకి తీసుకొని వెళ్ళొచ్చు. అయ్యప్ప స్వామి భక్తులంతా చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ తలపైన ఇరుముడి పెట్టుకునేసి అలాగే అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తూ అలా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాము. చూస్తున్నారు కన్నెమూల మహాగణపతి దేవాలయాన్ని. కన్నెమూల మహాగణపతిలో మేము ఎక్కే టైంకి మధ్యాహ్నం అయింది కాబట్టి మధ్యాహ్నం 1:30-2 ఆ టైంకి పైకి వెళ్ళాం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది. అలాగే అక్కడ ఆలయం కూడా మూసివేసి ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగే ఉంటుంది. 24/7 కన్నెమూల మహాగణపతి ఓపెన్లో పెట్టారనమాట. పూజలు ఉంటాయి. ఇంకా మనం ఎంటర్ అవుతున్నాం అనమాట ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యి చిన్నపాదం నడిచే వెంటనే అక్కడ పందలరాజ మహారాజు ఉన్నటువంటి దేవాలయం కనిపిస్తుంది. పందలరాజు మహారాజు మణికంఠ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి మూలమూర్తి కూడా ఉంటుంది. అలాగే మనకు అడుగడుగున మనకి అయ్యప్ప స్వామికి సంబంధించిన విశేషాలతో మనకి అడవి మొత్తం అలంకరించి ఉంటుంది. భక్తులు మరీ ఎక్కువ లేరు, తక్కువ లేరు, మీడియమే ఉన్నారు. కొన్ని చోట్ల అయితే చాలా రద్దీగా ఉన్నారు. చూస్తున్నారు ఇక్కడైతే మొత్తం కోకోనట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి. ఒకటి 40 రూపీస్ తీసుకున్నారు. బట్ వర్త్ ఇటే అని చెప్పాలి. మన దగ్గర లాగే సేమ్ అక్కడ కూడా అక్కడేం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాస్ట్. బట్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే కొంచెం ముందుకు వచ్చే కొద్దీ డోలీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చి 4500 తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఎక్కడానికి కాదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు అనమాట, కావాలా డోలీ 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 అని. మనం కావాలి అంటే వాళ్ళు బేరం ఆడేసి ఇంకా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. 4500 చెప్పారు. నెగోషియబుల్. ఎవరైతే ఎక్కడానికి ఇబ్బంది ఉందో వాళ్ళు డోలీ ద్వారా కూడా వస్తుంటారు. వాళ్ళ అనుకూలాన్ని బట్టి. మేమైతే ఇంకా కాలినడక నడుచుకుంటే వెళ్తున్నాము. భక్తులు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు వీళ్ళంతా ఆ స్వామి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్న అయ్యప్ప స్వామి భక్తులు. మేము వచ్చి వెళ్తున్న వాళ్ళు. రిటర్న్ వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. సేమ్ ఎలా ఎక్కామో అలాగైనా రావచ్చు, అలాగే ఇంకో దారి ఉంది, అటు కూడా రావచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇలాగే వస్తుంటారు. ఇక్కడ నీలిమల టాప్ అండ్ బోర్డు ఉంది. ఇలాంటి షెడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మనకి దాదాపుగా షెడ్స్ 13 షెడ్స్ దాకా ఉంటాయి. ఒక్కో షెడ్ దాటుకుంటూ వెళ్తుంటాం. అంటే ఎండకి వానకి భక్తులు ఇబ్బంది పడకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి షెడ్లు అనేటివి ఏర్పాటు చేసింటారు. ముందుకంటే చిన్నపాదం కొంచెం బాగానే ఉందని చెప్తాను. ఎందుకంటే నడవడానికి అనుకూలంగాను, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకు దారి పొడవునా ఇంకా వాటర్ మిలన్, గ్లూకోజు, జ్యూసులు అన్నీ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ ఎక్కుతుంటారు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా ఎనర్జీ పర్పస్ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఒక వాటర్ మిలన్ తిన్నాను. వాటర్ మిలన్ 1 పీస్ 20 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఇంకొందరు గ్లూకోజ్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు. అలాగే ఇంకా అయ్యప్ప స్వామి భక్తులందరూ స్వామి దర్శనం చేసుకొని తిరిగి ముఖం పడుతున్నారు. కొందరు అయితే ఎక్కుతున్నారు. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ అయితే అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్తున్నారు. వెంటనే ఇక్కడ మనం అప్పాచి మేడే శరణమయ్యప్ప అని మన శరణఘోషలో చూస్తుంటాం కదా, అదే ఇది అప్పాచి మేడ అనమాట. అప్పాచి మేడ దగ్గరకు వచ్చామంటే దాదాపుగా ఇంకా స్వామివారికి చాలా దగ్గరగా ఉన్నామని అర్థం అనమాట. అప్పాచి మేడ దగ్గర నుంచి కొంచెం పోయేది మనకి ఇంకా నడిచే మార్గం వస్తుంది. మనకి చిన్నపాదం ఎలాగంటే మొత్తం స్టెప్స్ ఉండవు, మొత్తం ఫ్లాట్ ఉండదు అనమాట. ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ తర్వాత మనకు కొంచెం ఫ్లాట్ ఉండే ఏరియా వస్తుంది. ఫ్లాట్ ఉండే ఏరియాలో వచ్చి మనకి ఈజీగా నడిచేయచ్చు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. స్టెప్స్ ఉన్నంత వరకు కొంచెం ఇబ్బంది పడతాము. అలాగే మనకి ఎటువంటి వర్షాభావ ప్రభావం లేకపోవడంతో చాలా వేడిగాను, క్లైమేట్ ఎక్కువ ఎండగాను ఉంది మధ్యాహ్నం కావడంతో. ఇక్కడ అలిసిపోయిన భక్తులు అందరూ పడుకుంటున్నారు. దాదాపుగా ఇంకా కొండపైకి వచ్చేసినట్లు అనిపించింది. ఎందుకంటే అప్పాచి మేడ దాటేసాము. ఇంకా నడిచే మార్గం వచ్చింది. ఈ నడిచే మార్గంలో మనకి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు కనిపిస్తాయి. అలాగే శబరి పీఠం కనిపిస్తుంది. శబరి పీఠం అనే బోర్డు కనిపిస్తుంది. అంటే ఇంకా మనం దగ్గరకు వచ్చేసామని. ఇక్కడే మనకి ఇంపార్టెంట్ ఉంది. ఏంటో తెలుసా, మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసి వచ్చినటువంటి కన్యస్వాములు ఇక్కడ శరంగుత్తి గుచ్చుతారనమాట. అంటే ఒక బాణాన్ని తీసుకొని అయ్యప్ప స్వామి ఎక్కడైతే వదిలాడో అక్కడ గుచ్చాలని చెప్పి మొట్టమొదటిసారి అయ్యప్ప కొండకు వచ్చిన భక్తులు శరంగుత్తిలో కత్తిని గుచ్చి ఒక ప్రదర్శన చేసి టెంకాయ కొట్టుకునేసి ఇంకా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారనమాట. శరంగుత్తి దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు. శరంగుత్తి అంటే అయ్యప్ప స్వామి బాణాన్ని వదిలిన చోటు అని అర్థం.
అర్థము. ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే మొట్టమొదటిసారిగా వస్తారో వాళ్ళందరూ శరంగుత్తి ఇక్కడికి వచ్చి వాళ్ళ మిగతా ప్రయాణం కంప్లీట్ చేసుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు. చూస్తున్నారు ఎంతోమంది, నేనైతే ఎంతోమందిని చూశాను. చిన్నపిల్లల్ని, గాయాలతో ఉన్న వాళ్ళని, ఒక కాళ్ళతో నడిచే వాళ్ళని ఇలా చూసుకుని వాళ్ళందరికీ అయ్యప్ప స్వామి మాత్రమే తోడు. కేవలం భక్తి అనే ఒక గుణాన్ని గుండెల్లో నింపుకొనేసి కొండను ఎక్కుతున్న భక్తులు నేనైతే కల్లారా చూశాను. శరంగుత్తిలోకి వచ్చేసి ఇంకా మనం దాదాపుగా దగ్గరికి వచ్చేసాం. ఇంకా స్వామివారి సన్నిధానం దగ్గరికి వెళ్ళాలి. దారిలో మనకి ఈ చెట్ల యొక్క పేర్లు, వాటి యొక్క యూసేజ్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు, అంటే వీటి వయసు దాదాపుగా 50 నుంచి 100 సంవత్సరాల పైనే ఉంటాయి. ఇంకా భక్తులు కూర్చోవడానికి అక్కడక్కడ బెంచెస్ ఏర్పాటు చేసింటారు. మీకు మోస్ట్ ఇంపార్టెంట్, నేను చాలాసార్లు చెప్పా కదా మెడిటేటెడ్ వాటర్ ఉంటాయని చెప్పి. అక్కడ మెడిటేటెడ్ వాటర్ ఉంటాయి, అవి తాగితే చాలా అంటే చాలా మంచిదండి. చూస్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు అయితే హాయ్ చెప్తున్నారు నాకు, నేను వీడియో షూట్ చేసుకుంటుంటే. ఇలా అయ్యప్ప స్వామి చిన్నపాదం ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాము. అయ్యప్ప స్వామి సన్నిధానానికి దాదాపుగా దగ్గరగా వచ్చేసామని అర్థమవుతుంది. ఇంకా అయ్యప్ప స్వామి చిన్నపాదం పూర్తయిన వెంటనే ముందుగా మనకి బ్యారిగేడ్స్ ఉంటాయి. ఇంకా ఆ లైన్లో వెళ్ళిపోతే స్వామి దర్శనం. ఇక్కడ దారిలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఉడత కనిపించింది. ఆ ఉడతకి ఎవరో ఏదో పెట్టారో, ఆ ఉడత తింటుంది. చాలా బాగా చూడండి. బట్ ఇక్కడ బోర్డు పెట్టారు, డోంట్ గివ్ ఫుడ్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పి పెట్టారనమాట. కానీ కొందరు ఇస్తుంటారు. నెక్స్ట్ మార్క్ కొట్టం ఇది. ఇంకా స్వామివారి సన్నిధానం అతి దగ్గరలో ఉన్నప్పుడు ఈ ప్లేస్ వస్తుంది. ప్రతి చోట పోలీస్ భద్రత, బయో టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడైతే చెట్లలోకి, పొదల్లోకి ఎవరే కానీ యూరినల్స్కి వెళ్లకుండా ప్రతి చోట బయో టాయిలెట్స్ పెట్టారు. మరిన్ని శబరిమల వీడియోల కోసం ఫాలో చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. ఇటువంటి వీడియోలు, కొత్త వీడియోలు మీ దగ్గరికి ఇంకా వస్తూనే ఉంటాయి. శబరిమల విశేషాలతో ఇంకొక వీడియో ఉంది, అది కూడా పెడతాను. ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కర్పూర హారతే శరణమయ్యప్ప. నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.